నమస్కారం సార్. రైట్. అసలు విజన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు గారి పేరే. ఈవెన్ పక్క రాష్ట్రాల నాయకులు గూడా ఒక విజన్ అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచే విజన్ నేర్చుకోవాలి అని గూడా చెప్పుకుంటున్న టైం. కానీ ఇక్కడ ఏమంటుంది హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో గూడా సచివాలయాలు తీసుకొచ్చింది. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూలు తీసుకొచ్చింది. ఆర్‌బీకే ఉద్యోగాలు ఇలా ప్రతి ఒక్కటి గూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి 14 ఏళ్ళు పరిపాలించాడు గదా! ఇటు చంద్రబాబు గారు గూడా మరి 14,000 పంచాయతీల్లో ఏ ఒక్క పథకమైనా ఆయన తీసుకొచ్చి నాది అని చెప్పుకునే స్థితి ఇప్పుడు లేదు. ఆయన విజన్ ఉన్న నాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డా అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు? అవునమ్మా, చెప్పుకుంటాడు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది నేనే, శ్రీశైలం కట్టింది నేనే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అదే శ్రీశైలం డ్యామ్ కట్టింది జగన్మోహన్ రెడ్డి, నాగార్జున సాగర్ కట్టింది జగన్మోహన్ రెడ్డి, పులిచింతలు కట్టింది జగన్మోహన్ రెడ్డి, ప్రకాశం బ్యారేజ్ కట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. చెప్పుకుంటారు, మరి ఏం చేద్దాం? మరి ఇది కలికాలం కదా, నిజాలు చెప్తే తన శిరస్సు ఎయ్యి ఒక్కల వద్దని చెప్పి వాడు చేతబడులు స్వామి ఉండదు కదా విశాఖపట్నంలో, అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు పొరపాటు అన్న నిజంగా చెప్పేవు, నీ శిరస్సు ఎయ్యి ఒక్కల వద్ద చెబ్బాకి ఇది కలికాలం, అన్ని అబద్ధాలు చెప్పు నమ్మతారు ప్రజలని చేతబడులు స్వామి వాడి పీట మీద వాడు కూర్చొని ఉంటాడు. సన్నాసి స్వామి చెప్పాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కన్నార్పకుండా చెప్పినటువంటి అబద్ధాలు నిజాలు కావు. కానీ నేను 1 by 1 చెప్తా. ఏపీ డ్వాక్రా వ్యవస్థకు రూపశిల్పి ఎవరు? దాదాపు 1,11,00,000 మంది మహిళల్ని జత చేసి 18,000 కోట్ల రూపాయలతో పొదుపులో మొదటి స్థానంలో నిలిపిండి చంద్రబాబు నాయుడు చేసింది. వాడికి వచ్చింది ఐడియా. తర్వాత 60,000 కోట్ల రుణాలు వచ్చినాయి. సరే, ఐఐటి బాబు గారు కంప్లీట్ చేసిండా లేదా? ఐఐటి తిరుపతిలో. తర్వాత ఐఐఎస్సిఆర్ అని ఇది ఒక ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ ఈడు కట్టిండా? ఈడే కనీసం వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చిండా? ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్. తర్వాత మొన్న బాబు గారు వచ్చి సార్ నీళ్లు లేవు సార్ అంటే మొన్న బాబు గారి దగ్గరకు వచ్చారు. కనీసం మంచి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కే నీళ్లు కనెక్షన్ అయినటువంటి దుర్మార్గుడు. తర్వాత ఎన్ఐటి నిట్ ఎక్కడ ఉంటుంది? తాడేపల్లి. తర్వాత ఐఏఎంలో బిల్డింగ్లన్నీ కట్టిండా? ఒక కిటికన్నా పెట్టిండా ఈ కాలంలో? తర్వాత ఈ ట్రిపుల్ ఐటీ ఏమైంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ నడిచింది అన్నగారు? అనంతపురంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా అద్దె కొంపల్లో నడుస్తుంది. వాడు 5 ఏళ్లలో శాశ్వతమైన బిల్డింగ్లు కట్టిండా? తర్వాత ఇట్లా 19 ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థల కోసం అన్ని ఫౌండేషన్ వేసి చాలా వరకు 80-70% కంప్లీట్ చేసిండు కదా. వాటిని కూడా కంప్లీట్ చేయలేదు కదా. నేను అంటుండేది ఏంటంటే రెసిడెన్స్ పాఠశాలలో ఎన్ని ఉన్నాయి? 68 ఉన్నాయి. బాబు గారు ఎన్నికి పెంచాడు? 392కి పాఠశాల పెంచారు. పోనీ ఇది చెప్తున్నాడమ్మా, విద్యలో బాబు గారు ఉన్నప్పుడు ఏపీ ఏ స్థానంలో ఉన్నది? 3వ స్థానంలో ఉంది. ఈడంతా 19వ స్థానానికి దిగదార్చాడు. బాబు గారు ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఈడు వచ్చినాక 19వ స్థానానికి దిగజారింది. ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది తర్వాత ఇంకా చెప్తా. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 50కి పైగా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలతోటి పెట్టుబడులు కళ్ళ ముందు అవపడుతున్నాయిగా. అందువల్ల ఏంటంటే అమరావతిలో 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని? 125 ప్రైవేట్ యూనివర్సిటీలు అయితేనేమి, ఎల్ఐసి కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం కానీ, ఇట్లా 125 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాన్ని ఆపేసినోడు ఎవడు? మళ్ళీ ఈ పునర్జీవింపజేసేసి మళ్ళీ ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారుగా. ఇప్పుడు పోయి చూడరా, శ్మశానం అన్నటువంటి సారా వ్యాపారస్తుడెవడు? బొత్స ఏమన్నాడో? ఉత్తరాంధ్ర లిక్కర్ మాఫియా డాన్ ఎవడో? లిక్కర్ వ్యాపారం చేసుకో ఉండేవాడు మంత్రి అయితే ఎలా ఉంటుంది? అమరావతిని శ్మశానం అన్నది ఎవడో? ఇప్పుడు పోయి చూడు. గడిచిన 5 ఏళ్లలో సచివాలయంలో గ్రాఫిక్స్ అన్నాడు కదా, సచివాలయంలో కూర్చొనే కదా పరిపాలన చేసింది. గడిచిన 5 ఏళ్లలో అసెంబ్లీ యాడ్ నడిచింది బాబు గారు కట్టిన దాంట్లోనే కదా. గడిచిన 5 ఏళ్లలో కోర్టు కేసులకి యాడికి పోయి నువ్వు? బాబు గారు కట్టించిన కోర్టులోకే కదా నువ్వు పోయిండే. ఇవన్నీ ఏంటంటే ఆడని చేతకాక మధ్యలో ఓడు అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి రోతరాతలు రాసుకుంటే పెద్ద కింగ్. ఇప్పుడు
నిన్నే వదిలారు. ఏది కాగ్ నివేదిక ఒకటి వదిలితే కాగ్ నివేదికలో ఉన్నటువంటి అంశాలు భయంకరమైన అంశాలు చెప్తాను నేను. మనకి కార్పొరేట్లు అన్నగారు 118 కార్పొరేట్లు ఉంటాయి. ఎన్ని? 118. ఎట్ లైవ్ వర్కింగ్ కండిషన్లు ఉండే 97 కార్పొరేషన్లు ఉంటాయి. ఈ 97 కార్పొరేషన్లో కాగ్ ఏకి పారేసింది. అసలు ఆడిట్ రిపోర్ట్లు 3 ఏళ్ల నుంచి ఇవ్వలేదంట. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే బాధ్యత, కాగ్ రిపోర్ట్లు ఎప్పటికీ ఇవ్వాలో తెలుసా? ప్రతి సంవత్సరము ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ రంగంలో చేసేటటువంటి ఆడిట్లన్నీ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 30 కల్లా వాళ్ళకి ఇచ్చేసేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ఇచ్చేస్తే వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. 3 సంవత్సరాలు అసలు రిసిప్ట్లే ఇవ్వలేదంట వాళ్ళకి అకౌంట్ చేసుకోవటానికి. కాబట్టి కాగ్ రిపోర్టే బేస్ ఏంటంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా లెక్కలు చూసేది ఏంటంటే కాగ్ చెప్పింది ఫైనల్. దాదాపుగా 1,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఊబిలో ఉన్నాయి కార్పొరేట్ సంస్థలు. కాగ్ చెప్పింది ఎప్పుడు రిపోర్ట్ అది? చివరికి 21, 22 వరకే వాళ్ళు ఇచ్చింది. 22, 23, 24 ఇంకా 2 సంవత్సరాలది పెండింగ్ ఉందన్నమాట. ఆ అప్పులు బయట పెట్టలా. అధికంగా చేసినటువంటి అప్పులు పోని 11 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో వాడు నేను ఇచ్చానన్నాడు కదా, ఎంత? 2,73,000 కోట్లు. ఓకే సార్, వాడు చెప్పిందే బాధం. ఇప్పుడు తింగరోడ్ పెళ్లికి పందిరేస్తే కుక్క తోకతో కొడుతూ ఊడిపోయిందంట. వాళ్ళ లెక్కలోకే పోదాం మనం. ఇప్పుడు అవినీతి పుత్రిక మన తెలుగు దినపత్రిక ఒకటి ఉంది కదా, అవినీతి పుత్రిక మన తెలుగు దినపత్రిక. వాడు శార్థం, వాడు పిండాకూడు, దాంట్లో లెక్కకే పోదాం. 2,73,000 డీబీటీ ఇచ్చా. వాడు అయ్యే ముళ్ళు కాదు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు, ఒప్పుకుంటాం. ఎంప్లాయీస్ యొక్క శాలరీలు మొత్తం కూడా కలిపి ఆల్ కాంట్రాక్ట్ బేసిస్ అందరూ ఎంప్లాయీస్ కలిపి 3,30,000 కోట్లు. 2 కలుపు 6 లక్షల కోట్లు అన్నగారు. మిగతా 4 లక్షల కోట్లు అభివృద్ధి చూపి రా. ఎక్కడ కట్టినోరా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు 2 కూడా ఎంత అయినాయి? వాటి కాస్ట్ ఆఫ్ వర్త్ ఎంత? ఆ డబ్బులు నువ్వు ఎవడికి ఇచ్చినావు? మూలధనం ఏమంటున్నావు కదా, పోలవరానికి పైసా పెట్టకపోతివి, పోలదారం గోదాట్లో ముంచేస్తేవి, రుషికొండ మీద ప్యాలెస్ తప్ప ఇంకేమో పడుతుంది నువ్వు ఎక్స్పెండిచర్ పెట్టింది. ఇరిగేషన్లో నీ హయాంలో ఏదే గుళ్ళకమ్మ ప్రాజెక్టు కొట్టుకోబోయా, పులిచింతల గేటు కొట్టుకోబోయా, అన్నమయ్య ప్రాజెక్టు అన్నీ కొట్టుకోబోయేది, కూల్చేదే కదా. రుషికొండ మీద బాగున్న బిల్డింగ్లు, సంవత్సరానికి 25 కోట్ల ఆదాయం వచ్చే బిల్డింగ్లు నెట్ట నిలుగున కూల్చేసి నువ్వు ప్యాలెస్ కట్టుకోవటానికి కొండ మీద కూల్చింది 150 కోట్లు వర్తు. నువ్వు కట్టుకున్నది 450 కోట్లు. మళ్ళీ ఎన్జిటి ఫైన్ వేసింది 200 కోట్లు. నాడు నేడు అని చెప్పి ఆయన స్కూల్ కట్టాడు. ఒక్క స్కూల్ కూడా కట్టలా, మెడికల్ కాలేజీలు ఒక్క స్కూల్ కట్టలా. ఉన్న స్కూల్కి రంగులు వేసుకున్నాడు వాడు. రంగులు ముఖ్యమంత్రి, అందుకే 11 రెడ్డి అయిండు వాడు. రంగులు రాట్నం లాంటి ముఖ్యమంత్రి, రంగులు ముఖ్యమంత్రి. వాడు కట్టింది ఒక్క ఎస్ఎఫ్టీ స్కూల్ చూపి మనం. ఒక్క ఎస్ఎఫ్టీ స్కూల్ ఎక్కడా లేదు. ఉన్న స్కూళ్ళకి రంగులు వేసుకున్నాడు వాడు. కట్టింది ఒక్క గురుకులం లేదు, ఒక నవోదయ లేదు, ఒక ఉన్నత పాఠశాల లేదు, ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల లేదు. నేను ఇంకా చెప్తానమ్మా, ఇక్కడ చూసుకో. గతంలో మనకి 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, రూల్ ఆఫ్ లా. తర్వాత 3 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంటే 7వ తరగతి దాకా. తర్వాత 5 కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల, అంటే 10th క్లాస్ వరకు. తర్వాత మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఇది తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆడ చదువుకున్న పిల్లలు కదా. ప్రపంచం అంతా సాఫ్ట్వేర్లు ఉండేది. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికి తెలుసు కదా ఎవరు తెచ్చిందా ఇంజనీరింగ్ కాలేజీలు సంగతి. ఇప్పుడు నిజం 1 కిలోమీటర్కి 5వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది. ఆ విధంగా మనం చెప్పుకుంటుంటే 3 కిలోమీటర్లకి 7వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది. 5 కిలోమీటర్లకే ఒక హై స్కూల్ ఉండేది. మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది. ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. అంటే ఒక పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా మనం ఏం చెప్పలేమమ్మా. నేను అనేది ఫైనల్గా చెప్తుండా, కడప జిల్లాకి ఏం పెరిగి కట్టలు కట్టిండు. గడిచిన 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి కడప కూడా పులివెందుల పోటుగాడు కదా, పులివెందుల పాబ్లో ఎస్కోబర్. నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏంద్ర కడపలోన? చేపల కంపు తప్ప ఏముంది? నేను కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాడు బాబు గారు. కడప మీద
నువ్వు కడప మీద ఎంత ప్రేమ ఉందో కానీ నిన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ సెజ్జి తెచ్చాడా లేదా? అదేవిధంగా రాయలసీమలో ఇండస్ట్రియల్ కర్నూలు ఓరకల్లు పార్కు 2 తెచ్చాడా లేదా? అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి చాలా తేడా ఉంటుంది. రోతరాతలు రాసుకున్నంత మాత్రాన అవన్నీ నీటి మీద రాతలే, దాన్ని నమ్మేటోడు ఎవడు లేడు. ఇప్పుడు ఒకటమ్మా, పథకాలు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే నేను ఒకటి అడుగుతున్నా అన్నగారు, 859 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నొక్కేశారు సాక్షి పేపర్ వాడు. ఇచ్చేయండి రా, మహిళలకు ఉచిత బస్సు అయిపోద్ది పథకం. మాయా కదా సొమ్ము, మీ సొమ్ము కాదు కదా, మీరు నాకేసిన సొమ్మే కదా 859 కోట్ల రూపాయలు. తర్వాత దేవులపల్ల అమరని ఒక గాండుగాడు 100 కోట్లు నాకేసిన ఢిల్లీలో కూర్చొని. డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి, మా సొమ్మే, ఒక పథకానికి పెట్టుకుంటాం, లేకపోతే ఒక రోడ్డు పోసుకుంటాం, లేకపోతే ఒక స్కూల్ కట్టుకుంటాం. తర్వాత బిఏ చదువుకున్న బేవర్సగాడనేవాడు ఇంకొకడు ఉండడు, వాడు డబ్బులు తీసుకున్నది ఎంత? ఇంకొకడు ఉండడు కొమ్మినేని శ్రీనివాసరావు అని, కేఎస్ఆర్ అంటాడు. విజయగాడు తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేయమను. వాడు పనిచేసిండు కదా, సాక్షిలో పనిచేసిన వాళ్ళందరూ ప్రభుత్వంలో పనిచేసి తిన్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేయండి. రోజుకొక రోడ్డు వాస్తాం, రోజుకొక ఊరు కడతాం, దోచిపెట్టిన సొమ్మంతా రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.